హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ హ్యాండ్ యొక్క లూజింగ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజింగ్ ఖర్చులతో కలిపి 8 ఉంది. అయితే నేను ఇక్కడ పేపర్ని 17 తీసుకున్నాను. 2 ఫోల్డ్గా చేశాను. 2 హ్యాండ్స్కి కట్ వర్క్ కావాలి కాబట్టి 2 ఫోల్డ్స్ చేశాను. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. కట్ వర్క్ కోసం 0.75కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 0.75కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత పేపర్ స్ట్రిప్ని 2 ఫోల్డ్గా మడపాలి. మడిపిన తర్వాత ఇది ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ మనకి 8.5 వచ్చింది. 1.5కి ఒక మార్కు చేసుకుంటున్నాను కట్ వర్క్ కోసం. 1.5కి మార్క్ చేసుకున్న తర్వాత ఏదైనా రౌండ్గా ఉన్న దాని సహాయంతో ఆ 2 డాట్స్ కలిసేటట్టు రౌండ్గా గీయాలండి. 0.75 మార్క్ చేసుకున్న దాని మధ్యలోనే మనము కట్ వర్క్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు కట్ వర్క్ని కట్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ని కట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా రౌండ్గా నీట్గా కట్ చేసుకోండి. కట్ వర్క్ కటింగ్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్ వచ్చింది. కట్ వర్క్ని హ్యాండ్పై వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేయండి.